ప్రవీణ్ ప్రగడాల అది హత్య అని నేను నమ్ముతున్నాను. నమ్ముతున్నప్పుడు మీరు ఆ యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయలేకపోతున్నారు. నేనేమో అది హత్య చేసి అక్కడ పడేశారు బాడీని అంటున్నాను. నేను ఏకంగా సీన్ కన్స్ట్రక్షన్స్ లో కూడా బండించుకుని వెళ్తాను, మీరు రండి అన్నాను. దానికి మీ దగ్గర నుంచి సమాధానం రాలేదు. పోనీ ఆ రోజున హాస్పిటల్ చెక్ చేశారంటే ఏ హాస్పిటల్ చెక్ చేయలేదు. ఎంతో తప్పండి అది. అంటే ఇన్వెస్టిగేషన్ అంటే యాక్సిడెంట్ అనేది ఎలా చూపించాలా మొత్తం దృష్టాంతో దాని మీద పెడితే అసలు ఈ హత్య అన్న వైపు ఇన్వెస్టిగేషన్ ఎలాగపోతే ఇది ఎలాగ ఇన్వెస్టిగేషన్ అవుతుంది? ప్రవీణ్ పగడాల అన్న ఆయన ఈరోజు వాళ్ళ కుటుంబానికి ఆయన ఆప్తుడు, భార్యకి భర్త, పిల్లలకి తండ్రి. బట్ సంఘాలన్నీ ఈ రోజున మేమందరం ఆయన కుటుంబ సభ్యుడు అనుకునే మేమందరం కూడా ఆయన హత్య జరిగిన విధానాన్ని చూసి ఆయన్ని కొట్టి పారేశారు. ఎందువల్లంటే మేము హత్యని ఎలాగనుకుంటున్నాం? తల మీద గాయాలున్నాయి. హెల్మెట్ ఉంటే తల మీద గాయాలు ఎలాగుంటాయి? ముక్కు మీద ఇలా కోసుకుపోయినట్టు గాయాలు ఉన్నాయి. బండి మామూలుగా ఉంది, పడేసినట్టు మీద పెట్టినట్టు ఉంది. ఎన్నిటి వైపు దృష్ట్యా మేము హత్య అంటుంటే మీరు యాక్సిడెంట్ అంటున్నారు. తర్వాత నిన్న నా మీద ఒక కేసు పెట్టారు. హర్ష్ కుమార్ మీద కేసు పెట్టాం, సెక్షన్ ప్రకారం పెట్టాను. నేనంట మత విద్వేషాలని రెచ్చగొడుతున్నానంట. నేను ఎక్కడ నా మొత్తం ఇంటర్వ్యూస్ అన్నీ కూడా నేను యూట్యూబ్లో మాట్లాడాను, ఛానల్స్లో మాట్లాడాను, నా ప్రెస్ మీట్లో మాట్లాడాను. ఎక్కడో ఒక్క మాట, ఏ మాట అన్నా సరే ఛాలెంజ్ చేస్తున్నాను పోలీస్ డిపార్ట్మెంట్కి, మీరు ఫూల్స్ అయిపోతారు. ఒక్క మాట ఇగో ఈ మాట వల్ల మేము ఇలా పెట్టాం అన్న మాట ఎక్కడన్నా చూపించగలరా? హిందువులే హత్య చేశారనలేదు, ముస్లింలే హత్య చేశారనలేదు. హిందూ ఫ్యానటిక్స్ అన్నా చేసి ఉండొచ్చు, ముస్లిం ఫ్యానటిక్స్ అన్నా చేసొచ్చు, క్రిస్టియన్స్ లో కూడా ఈయన అభివృద్ధి ఈయన అభివృద్ధిని సహించుకోలేని వాళ్ళన్నా చేసి ఉండొచ్చు అని చెప్పని తప్పితే ఎప్పుడు ఏ మతం మీద నేను నేరం మోపలేను. ఒక నిజాన్ని బయటకు తీసుకురావాలన్నదే నా ప్రయత్నం. దానికి నన్ను నా మీద కేసు పెట్టి నేను ఏమన్నా చిన్నపిల్లున్నా, నాకేం చట్టం తెలీదా? నేను ఏమన్నా మీకు భయపడి ఉన్నా? ఎన్ని కేసులు పెట్టారు నా మీద? ఏ గవర్నమెంట్ వచ్చినా కేసులు పెట్టకుండా ఉందా?